ప్రజలను దేవుని నుండి ప్రక్కకు మళ్లించడానికి సాతాను ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తాడు? విశ్వాసులను కానీ ప్రజలను కానీ దేవుణ్ణి వెంబడించే వారిని కానీ దేవుని విశ్వసించే వారిని కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలను విశ్వాసులను దేవుని పిల్లలను ఏ విధంగా సాతాను ప్రక్కదోవకు మళ్ళిస్తాడు? ఏ విధంగా దేవునికి దూరం చేస్తాడు? అపవాది ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా, లేకపోతే దేవుని పాదాల చెంతకు వెళ్ళి దేవుని స్తుతించకుండా నీ జీవితంలో ఎన్నో దినములు కోల్పోయావు. ఎందుకంటే నువ్వు మందిరానికి వెళ్ళడం చొప్పు మందిరానికి అనేక దినములు అనేక మార్లు ఆబ్సెంట్ అయినప్పుడు అవన్నీ కూడా సాతాను నీ జీవితంలోకి ఏదోటి అనుమతించి నిన్ను మందిరానికి వెళ్ళకుండా దేవునికి దూరం చేస్తాడు. అసలు సాతాను ఏ విధంగా వస్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. పేతురు రాసిన మొదటి పత్రిక, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదికి తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. మరి సాతాను ఏ విధంగా వస్తున్నాడంటే, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలకు, లేకపోతే విశ్వాసులమైన మనకు, దేవుణ్ణి ఆరాధించే మనకు, దేవుణ్ణి వెంబడించే మనకు సాతాను ఎన్నో విధాలుగా, ఒక సింహం అడవిలో ఏ విధంగా అయితే వేట అక్కడున్న జంతువులు తినాలని ఏ విధంగా అనుకుంటుందో, సాతాను కూడా దేవుని యొద్దకు వెళ్ళకుండా ఒక గర్జించే సింహం వలె మన హృదయాలను పాడు చేస్తున్నాడు. మనకు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాడు. అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాడు. సాతాను ఒక గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఈ లోకంలో వెదుకుచున్నాడు. మరి మన జీవితంలో సాతాను ఎందుకు మన జీవితాన్ని ఏలుతున్నాడు? ఆ సాతానికి మన జీవితంలో చోటు ఎందుకు ఇచ్చాము అసలు? మరి దేవుడు మన హృదయంలో ఉంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో, మన హృదయంలో ఉన్నప్పుడు సాతానుకు చోటు లేదు. యథార్థంగా, నమ్మకంగా, నిబ్బరం కలిగి, విశ్వాసం కలిగి మనం దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, హల్లెలూయా, యథార్థంగా మరి మన హృదయంలో ఉంచుకున్నప్పుడు సాతానుకు మన జీవితంలో చోటు లేదు. అయినప్పటికీ విశ్వాసులమైన మనము యథార్థంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాం, దేవుణ్ణి యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఉండలేకపోతున్నాం. మరి ఎప్పుడైనా కూడా, ఏ సమయంలో అయినా మనల్ని సాతాను పక్కద్రోవ పెట్టాలా, పక్కకు నడిపించాలా, దేవుని దూరం చేయాలని ఆలోచన చేస్తానే ఉన్నాడు. అయినప్పటికీ ఈ లోక ప్రజలు దేవుణ్ణి తెలుసుకుని దేవుని శక్తిని ఆశ్రయించి యథార్థంగా ఉంటే సాతాను మనల్ని ఏమీ చేయలేడు.
యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. మరి పై వచనాల్లో మనం చూస్తే శిష్యులతో మాట్లాడుతున్నాడు దేవుడు, శిష్యులకు చెప్తున్నాడు. వారికి ఏం చెప్తున్నాడంటే భవిష్యత్తు కోసం చెప్తున్నాడు. భవిష్యత్తు కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. భవిష్యత్తు కోసం చెప్తున్నాడు. శిష్యులు లోకంలోంచి వేరు చేయబడ్డారు. వారు లోక సంబంధులు కాదు. వేరుపరచబడ్డారు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని కూడా ప్రత్యేకపరచుకున్నాడు. లోకంలో నుండి ప్రత్యేకపరచుకున్నాడు. మనం లోక సంబంధం కాదు. తన పరిశుద్ధమైన రక్తం ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా మన పాపములను కడిగి, నిర్దోషులమైన మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేశాడు. మనం పాపంలో ఉన్నాం, నిర్దోషులుగా ఉన్నాం, నీతిమంతులుగా లేము, యథార్థంగా లేము. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములు అన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకుని సిలువలో మరణించాడు. కేవలం మన కోసం మాత్రమే, మన పాపముల కోసం మాత్రమే ఆయన మరణించిన దేవుడు, మరలా తిరిగి లేచిన దేవుడు. మీరు లోక సంబంధులు కాదు, మిమ్మల్ని ప్రత్యేకించుకున్నా. మీరు లోక సంబంధులైతే వారితోనే స్నేహం చేద్దురు. కానీ మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను, లోకంలో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. విశ్వాసులుగా ఉన్న మీరు, దేవుని పిల్లలుగా, దేవుని శిష్యులుగా ఉన్న మనము లోకంలో నుండి వేరు చేయబడిన వ్యక్తులము, లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వ్యక్తులము. ఆ ప్రత్యేకతలో మనం ఉన్నామా? ప్రత్యేకింపబడిన జీవితంలో మనం ఉన్నామా? ఒక వ్యక్తి ప్రత్యేకింపబడిన వ్యక్తి అయితే, దేవునికి ఇష్టమైన వ్యక్తి అయితే, భక్తులు అనేక మంది ఏ విధంగా జీవించారు? బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ప్రవక్తలు అనేక మంది దేవునికి ఇష్టలుగా, దేవునికి స్నేహితులుగా, తన ఇష్టానుసారమైన భక్తులుగా పిలువబడ్డారు. ఆ దేవునికి ఇష్టానుసారమైన భక్తులుగా పిలువబడ్డారు. మరి ప్రత్యేకింపబడిన నువ్వు, లోకంలోంచి వేరుపరచబడిన నీవు, బాప్తిసము మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ప్రత్యేకింపబడిన వ్యక్తివి నీవు. ఈ లోక స్నేహం కోసం నువ్వు ఇంకా ప్రయాసపడుతున్నావా? ఈ లోక స్నేహం మనకు మంచిది కాదు. ఈ లోకం నుండి మీరు వేరు చేయబడ్డారు. లోకం నుండి వేరు చేయబడిన వ్యక్తులమైన మనము, ఆ నిజ దేవుణ్ణి ఆరాధించే మనము, ఆ నిజమైన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెంబడించే మనము, ప్రత్యేకింపబడిన మనము ఆ దేవుణ్ణి ప్రకటిస్తున్నామా? ఆ దేవుణ్ణి ప్రకటించినప్పుడు మాత్రమే ఆ ప్రజలు మనల్ని ద్వేషిస్తారు. నీలో ఆ ప్రకటన ఎప్పుడైతే ఉంటుందో, లేకపోతే ఆ సువార్తను ప్రకటించే మనసు నీలో ఎప్పుడు ఉంటుందో, దేవుని ఎప్పుడైతే వెంబడిస్తావో, అప్పుడు మాత్రమే నువ్వు ఆ లోకంలో నుండి ప్రత్యేకింపబడిన దాన్ని. లోక స్నేహాలు చేస్తూ దేవుని సువార్తను ప్రకటించట్లేదు. అనేక మంది దేవుని సువార్తను ప్రకటించట్లేదు. లోకంలో నుండి వెలివేయబడిన వ్యక్తులు, నిరాశ నిస్పృహల్లో ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. తృణీకరించబడిన వ్యక్తులు, ఆదరణ లేక బాధపడుతూ ఎవరు పట్టించుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారికి చెప్పు, నిన్ను విడిపించే దేవుడు
నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. నీ పాపములను ఆయన భుజాల మీద వేసుకుని ఆయన రక్తంలో నీ పాపాలను కడిగిన దేవుడు. ఆయన యొద్దకు వస్తే నువ్వు బాగుపడతావు, స్వస్థత పొందుకుంటావు. నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయని ప్రకటించు. ప్రత్యేకపరచుకున్న వ్యక్తివైతే, లోకంలో నుండి వేరు చేయబడిన వ్యక్తివైతే, క్రీస్తు కోసం నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివైతే, క్రీస్తు కోసం నీ హృదయాన్ని, నీ మనస్సును, ఒక స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మకమైన యథార్థమైన భక్తిని కలిగి ఉన్న వ్యక్తివైతే క్రీస్తు కోసం పరిచర్య చేయగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞని, దేవుని మాటను నువ్వు లోబడి ఉంటున్నావా? ప్రత్యేకపరచుకున్నావా? ప్రత్యేకతలోకి రా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. ప్రత్యేకతలోకి రా. ఆ ప్రత్యేకత కనపడాలి. ఆ యేసు మాదిరి నీ జీవితంలో కనపడాలి. ఆ యేసు ప్రేమ నీ జీవితంలో కనపడాలి. అనేక మందికి మాదిరికరంగా ఉండాలా, అనేక మందికి దీవెనకరంగా ఉండాలా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలా. దేవుని శక్తిని ఆశ్రయించిన నీవు, దేవుని మహిమ నీలో ఉంటే, నువ్వు ఏర్పరచుకున్న వ్యక్తివైతే, ప్రత్యేకపరచుకున్న వ్యక్తివైతే దేవుణ్ణి కనపరచు. ఆయన తేజస్సు, ఆయన మహిమ నీ ముఖకాంతిలో కనపడాలి. ఆయన శక్తి నీ ముఖకాంతిలో కనపడాలి. అనేక మందికి మాదిరికరంగా జీవించు, ఒక సాక్షిగా జీవించు. నీ భక్తి నీకు భయం పుట్టించాలా. యథార్థమైన భక్తి చేస్తున్నానా నేను, నమ్మకమైన భక్తి చేస్తున్నానా నేను? నీ భక్తి భయం పుట్టించాలా, నీకు భక్తి భయం పుట్టించాలా. ఒక తప్పు చేస్తే, లేకపోతే ఒక దొంగతనం చేస్తే ఏ విధంగా భయపడతా ఉంటామో, దేవుని మాటను వినకుండా, దేవుని ఆజ్ఞ వినకుండా ఏదైనా తప్పు చేస్తే నీ భక్తినికి భయం పుట్టించాలి. యథార్థంగా ఉండాలా. మారు మనసు పొందు. ఈ దినమందైనా మారు మనసు పొందు. ఎన్ని రోజులు వ్యర్థంగా గడుపుతావు? దేవుడు నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ చేయిని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన హృదయంలో తన స్నేహితుడిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి హృదయాన్ని ఇస్తావా? నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఒక శక్తివంతుడిగా నిలబెట్టగలిగే దేవుడు అపరిశుద్ధాత్మ దేవుడు, శక్తి కలిగిన దేవుడు. అటువంటి దేవుడిని సాతాను ఏ విధంగా మనకి దేవుడికి దగ్గర అవ్వకుండా చేస్తుందో, నీలో ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం నీలో ఉంటే సాతాను నిన్నేమీ చేయలేడు. సాతాను ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడంటే, ఏ విధంగా ఆలోచనలు చేస్తున్నాడంటే, నిన్ను ఎక్కడ పడగొట్టాలా, ఎక్కడ దేవుడి నుంచి నిన్ను దూరం చేయాలా, దేవుడిని దూరం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. దేవుని మాటలకు లోబడినప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు, దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు ఆయన ఇటువంటి సాతాను శక్తులు నీపై పనిచేయకుండా ఒక కంచెని ప్రొటెక్ట్ చేయగలిగిన దేవుడు, అజీవం కలిగిన దేవుడు. తన దేవదూతల ద్వారా నీ మీద ఎటువంటి సాతాను శక్తులు పనిచేయకుండా, చీకటి శక్తులు పనిచేయకుండా కంచెని ప్రొటెక్షన్ చేయగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి సాతాని ఆలోచనలకి మనం లొంగిపోతున్నామేమో, సాతాని కుయుక్తులకి మనం లొంగిపోతున్నాం. ఒకసారి ఆలోచన చేయి. ఎన్ని రోజులు వ్యర్థంగా దేవుని దూరం చేసుకుంటూ, దేవుని శక్తిపై ఆధారపడకుండా, నీ శక్తి కోసం, లేకపోతే నీ బలాన్ని చూపించడానికి, నీ శక్తిని చూపించడానికి ఇష్టపడుతున్నావేమో. దేవుడు అవన్నీ కూడా లక్ష్యం చేసే దేవుడు కాదు. దేవుని శక్తి మీద ఎప్పుడైతే ఆధారపడతావో,
దేవుని బలమును ఎప్పుడైతే ఆశ్రయిస్తావో అప్పుడు మాత్రమే నీకు దేవుడు తోడుగా ఉండి నీ జీవితాల్లో మేలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14వ వచనం చదువుదాం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకులు వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పినా వారికి అంతము కలుగు. సాతాను ఏ విధంగా ఉన్నాడంటే వెలుగుదూత వేషం వేసుకుని ఈ ప్రజలను మభ్య పెడుతున్నాడు, లేకపోతే ఇబ్బంది పెడుతున్నాడు, పక్కద్రోవ పట్టిస్తున్నాడు, ప్రక్కకు మళ్ళిస్తున్నాడు. ప్రజలందరినీ లేకపోతే దేవుని పిల్లల్ని పక్కద్రోవ పట్టిస్తున్నాడు. సాతాను కుయుక్తులకి మనం ఎప్పుడు లోబడద్దు. సాతాను కుయుక్తులకి, సాతాను ఆలోచనలకి మన మీద ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ, ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ మనం లొంగొద్దు. దేవుని శక్తిని ఆశ్రయించాలి. దేవుని శక్తి ముందు సాతాను శక్తి దేనికి పనికిరాదు. దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు కాబట్టి సాతాను శక్తికి లోబడిపోతున్నారు. మనల్ని తప్పుదోవ పట్టించడానికి, దైవభక్తి గల జీవ మార్గం నుండి మళ్లించడానికి అపవాది కుతంత్రాలను ఉపయోగిస్తుంది. మరి అపవాదికి మనం చోటివ్వద్దు. దేవుని శక్తిని ఆశ్రయిద్దాం. దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ గర్జించే సింహం వల్ల వచ్చే సాతానుకి మనం సరైన రీతిగా సమాధానం చెప్పగలం. ఆ గర్జించి ఆ సింహం వల్ల ఏ విధంగా అయితే వస్తుందో దానికి మనం సమాధానం చెప్పగలం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతవాని వాడు వగుతావు. మరి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ శ్రమలు మరి సాతాను మనకు కలుగజేసినప్పుడు శ్రమ దినమున మనం కృంగిపోవద్దు. ఆ నిజ దేవుడిని, ఆ శక్తివంతుడైన దేవుణ్ణి, ఆయన పాదాల చెంతకు వెళ్ళి మనం ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు శ్రమలు తీసివేయగలిగిన దేవుడు, అజీవం కలిగిన దేవుడు, అశక్తివంతుడైన దేవుడు. మరి శ్రమలు వచ్చాయని బాధపడుతున్నావా? ఇబ్బందులు వచ్చాయని కృంగిపోతున్నావా? ఏ శ్రమలు, ఏ ఇబ్బందులు అవి వచ్చినా తాత్కాలికమే. శ్రమలో కుంగిపోవద్దు. శ్రమలో దేవుని వైపు చూడు. నీ శ్రమలో దేవుని వైపు చూడు. దేవుడే నిన్ను విడిపిస్తాడు. శ్రమలు వచ్చాయని దేవుణ్ణి ఇంకా దూరం చేసుకునే అనేక మంది ప్రజలు ఉన్నారు. శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని దేవుని వదిలిపెట్టే ప్రజలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. కానీ శ్రమ దినమున కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోతే చేతకాని వాడబడిపోతావు. శ్రమ దినమున కృంగిపోవద్దు. దేవుని తట్టు చూడు. నీ చూపు దేవుని వైపు తిప్పు. దేవుని పాదాలు చెంత పట్టుకో. దేవుని పాదాలు ఎంతకు వెళ్ళు. ఆయన నిన్ను విడిపిస్తాడు. శ్రమ దినమున కృంగిపోవద్దు. సాతాను మరి మనం గత ఆదివారం చూసాం. యోబు జీవితంలో ఎన్ని కోల్పోయాడో. ఎన్నో కోల్పోయాడు. కుటుంబాన్ని, కుమారుల్ని, పిల్లల్ని అన్నీ నాశనం చేశాడు.
ఆయనకున్న ఆస్తినంతా నాశనం చేశాడు. అయినప్పటికీ యోబు నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు కనుక మరలా తిరిగి హెచ్చించాడు. మరలా తిరిగి కోల్పోయినవన్నీ యోబుకిచ్చాడు. శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. శ్రమలు వచ్చాయని కృంగిపోతున్నావేమో, కృంగిపోవద్దు. బైబిల్లో అనేక మంది భక్తులు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుణ్ణి యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఆయన్ని ఆరాధించారు, ఆయన్ని వెంబడించారు. ఈ దినమున శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, సమస్యలు వచ్చాయని దేవుణ్ణి వదిలేస్తున్నావేమో, దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావేమో, దేవుడు నాకేమి చేయలేకపోతున్నాడు అని దేవుడిని దూరం చేసుకుంటున్నావేమో. దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాల్లో ఆ శ్రమను విడిపించాలంటే దేవునికి ఒక్క సెకండ్ సరిపోతుంది. ఒక్క సెకండ్ కూడా దేవునికి ఎక్కువే నీ శ్రమను తొలగించాలంటే. దేవుణ్ణి యథార్థంగా, విశ్వాసంగా ఉండు. సాతాను ఎన్ని శ్రమలు తెచ్చినా కూడా, మన జీవితంలో ఎన్ని శోధనలు తెచ్చినా కూడా దేవుణ్ణి వైపే నీ దృష్టి ఉండాల. యథార్థంగా దేవుణ్ణి ఆరాధించు. నమ్మకమైన భక్తి చేయి. నమ్మకంగా దేవునికి ఇష్టడిగా ఉండు. అప్పుడు సాతాను నీ జీవితంలో ఏమీ చేయలేడు. మరి ఆ దేవుని ఆజ్ఞలకు మనం లోబడాల. దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని మాటలు గైకొని, దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు మన జీవితం సాతానికి చోటు ఉండదు. దేవుని ఆజ్ఞలకు లోబడం, దేవుని మాటలు లోబడం, దేవుని వెంబడించాం, దేవుని ఆరాధించాం కనుక సాతాను మన పైన ఎన్నో కుయుక్తులు పన్నుతాడు. దేవుడు మరి అవన్నిటి నుంచి విడిపించాలంటే, దేవుని ఏ విధంగా ఆరాధించాలంటే, మనం దేవుని ఏ విధంగా ఆరాధించాలంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. సాతాను మనల్ని ఎందుకు ఎన్ని సమస్యలు గుండా, శ్రమలు గుండా నడిపిస్తున్నాడంటే, దేవుణ్ణి మనం ఆయనకి ఇష్టమైన మార్గంలో ఆరాధించట్లేదు. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ఆ దేవుణ్ణి ఆరాధించట్లేదు. కాబట్టి సాతాను మనల్ని శ్రమల గుండా నడిపిస్తున్నాడు. నువ్వెప్పుడైతే నీ పూర్ణ హృదయంతో, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, నీ ప్రాణాత్మ దేహాలు ఆ దేవునికి సమర్పించుకొని, యథార్థంగా, నమ్మకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా, ఆరాధించాలా. అప్పుడు మాత్రమే సాతానుకు నీ జీవితంలో చోటు ఉండదు. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే, ఆయన మాటలకు గైకొనకపోతే, ఆయన్ని వెంబడించకపోతే నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో వాటములు, ఎన్నో ఇబ్బందులు. దేవుని మాటకు లోబడి ఉన్నాం. సాతాను మన మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని శక్తిని ఆశ్రయిద్దాం. దేవుని శక్తిని మనం ఆశ్రయిద్దాం. దేవుని ఆజ్ఞలు మనం గైకొద్దాం. మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మన ప్రవర్తనలో మార్పులు చేసుకుంటున్నామా? దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండకపోతే, లేకపోతే దేవునితో సహవాసం చేయకపోతే, దేవునికి అత్యంత నమ్మకమైన బహుప్రియులుగా మనం ఉండకపోతే, యథార్థమైన వ్యక్తి మనం చేయకపోతే, మన జీవితంలో ఎన్నో కోల్పోతాం. సాతాను చేసే
ఆ కుయుక్తులకి అన్నిటికీ మనం బలైపోతాం. మనల్ని రక్షించేవారు ఎవరు ఉండరు. నువ్వు యథార్థంగా ఎప్పుడైతే భక్తి చేస్తావో, నమ్మకంగా ఎప్పుడైతే భక్తి చేస్తావో, అప్పుడు మాత్రమే మనల్ని దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు రక్షిస్తాడు. తన దేవదూతల్ని మన కాపలా ఉంచుతాడు. ఆయన శక్తిని ఆశ్రయించాలా. ఆయన చిత్తం మీదే మనం ఆధారపడాలి. ఆయన చిత్తం మీద మనం ఆధారపడి ఆయనకి సంతోషం కలిగించే విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన సంతోషం కలిగించే విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడు దేవుడు సంతోషపడి నా కుమారుల్ని, లేకపోతే నా పిల్లల్ని, నా విశ్వాసాలను సాతాను ఏమీ చేయకుండా అడ్డుగోడగా నిలబడి సాతాను క్రియలు మన జీవితంలో పనిచేయకుండా దేవుడు మనల్ని పోషించే దేవుడు, రక్షించే దేవుడు, అజీవం కలిగిన దేవుడు, ఆ శక్తి కలిగిన దేవుడు. మరి సాతానుకి మరి గర్జించే సింహం వలె ఒక వెలుగుదూత వేషం వేసుకొని మనల్ని ఎప్పుడు మృంగాలా, ఎప్పుడు చెడగొట్టాలా, ఎప్పుడు ఇబ్బందులు పెట్టాలా, ఎప్పుడు దేవుడిని దూరం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. సాతాను కుయుక్తులన్నిటికీ ఆ పరిశుద్ధమైన జ్ఞానం, ఆ దేవుని శక్తి మనలో ఉంటే ఆ కుయుక్తులన్నీ మనపై పనిచేయవు. దేవుని శక్తి, దేవుని మహిమలో మనలో ఉంటే అవేమీ మనకు పనిచేయవు, మన జీవితంలో పనిచేయవు. సాతాన్ని మనం ఎదుర్కోవాలా. దేవుని శక్తిని ఆశ్రయించి సాతాన్ని ఎదుర్కొని సాతాను కుయుక్తుల్ని ఓడింపు చేయాలి. దేవుని శక్తిని మనం ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ కుయుక్తుల నుండి, ఆ శ్రమల నుండి, ఆ ఇబ్బందుల నుండి మనం విడిపించగలం.